ప్రపంచ కప్ లో భాగంగా ఆదివారం హై వోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఫైనల్ మ్యాచ్ లో టైటిల్ కోసం న్యూజిలాండ్ భారత్ జట్లు తలపడనున్నాయి. ఇక గుజరాత్ అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ మైదానం దీనికి వేదికైంది. సెమీఫైనల్లో అద్భుత ప్రదర్శనతో రెట్టింపు ఉత్సాహంతో ఉన్న కివీస్ ను కాస్త తడబడుతూ ఫైనల్ కు చేరుకున్న టీమిండియా ఢీ కొట్టనుంది. అయితే ఫైనల్ మ్యాచ్ కు ముందు భారత అభిమానులకు కొత్త టెన్షన్ పట్టుకుంది. తుది పోరు జరిగే అహ్మదాబాద్ స్టేడియంలో ఐసీసీ టోర్నమెంట్లో ఇండియాకు మంచి రికార్డు లేదు. 2023 వన్డే వరల్డ్ కప్లో ఓటమి ఎరుగని భారత్ అహ్మదాబాద్లో జరిగిన ఫైనల్లో కంగు తిని కప్పు కోల్పోయింది. తాజా వరల్డ్లో సౌత్ ఆఫ్రికాపై 76 రన్స్ తేడాతో ఓడిపోయింది. 2023 నుంచి భారత్ ఐసీసీ టోర్నమెంట్లో 2 మ్యాచ్లు ఓడిపోగా ఆ 2 అహ్మదాబాద్లోనే జరగడం గమనార్థం. ఇక ఈ నేపథ్యంలోనే ఇవాళ జరగబోయే అని అభిమానులు కూడా టెన్షన్ పడుతున్నారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం ప్రతి ఏడాది మార్చి 8వ తేదీన నిర్వహిస్తారు. ఈసారి ఆదివారం ఈ వేడుక జరుగుతుంది. ప్రధానంగా మహిళలు, బాలికల విజయాలకు గుర్తింపుగా ఈ వేడుక జరుపుకుంటారు. ప్రతి ఆఫీసు, విద్యా సంస్థలతో పాటు రాజకీయ నాయకులు కూడా ఈ వేడుక అంగరంగ వైభవంగా నిర్వహిస్తారు. అయితే ప్రతి ఏడాది మార్చి 8నే అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఎందుకు జరుపుకుంటారు? దీని వెనుక రీజన్ ఏంటి? మొదలగు విషయాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. అణగారిన వర్గాలకు అణచివేత సంఖ్యల నుంచి విముక్తి కలిగించేందుకు కార్మిక వర్గాలు ఎన్నో పోరాటాలు చేశాయి. ఇక్కడ మహిళలు కూడా అణగారిన వర్గాలకు చెందిన వారుగా గుర్తించాలి. కార్మిక వర్గాల పోరాటాలలో మహిళలు కూడా ముందుండి పాల్గొన్నారు. 1910 ఆగస్టు 26, 27 తేదీలలో 2వ అంతర్జాతీయ సోషలిస్టు మహిళా సదస్సు డెన్మార్క్ని కోపెన్ హెగెన్లో జరిగింది. ఇక ఈ సదస్సుకు కార్లా జెట్కిన్ అధ్యక్షతన వహించగా 17 దేశాల నుంచి 100 మంది ప్రతినిధులు హాజరయ్యారు. ఇక ఇందులో మహిళలకు ఓటు హక్కు, వెటర్నిటీ ఇన్సూరెన్స్తో పాటు అంతర్జాతీయ మహిళా దినోత్సవంపై చారిత్రాత్మక తీర్మానాన్ని ప్రవేశపెట్టి ఆమోదించారు. ఆ తర్వాత చాలా దేశాలలో అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని జరుపుకున్నారు. కానీ అంతర్జాతీయంగా మహిళల సమస్యల పరిష్కారంపై దృష్టి పెట్టేందుకు 1977లో యునైటెడ్ నేషన్స్ సర్వసభ్య సభ తీర్మానం చేసి మార్చి 8ని అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా ఆమోదించింది. 150 దేశాలు దీనికి మద్దతు ఇచ్చాయి. తమ దేశాల్లో మహిళల పట్ల వివక్ష తొలగిస్తామని మహిళా దినోత్సవం తమ ఎజెండాలో ప్రధాన అంశంగా ఉంటుందని ప్రకటించాయి. అప్పటి నుంచి మార్చి 8న అంతర్జాతీయ మహిళా దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఇక ఐక్యరాజ్య సమితి కూడా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే 1975లో అధికారికంగా గుర్తించింది. ఇక 1977 నుంచి మార్చి 8వ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం అధికారికంగా నిర్వహిస్తున్నారు. అప్పటి నుంచి ప్రభుత్వ సంస్థలు, ఆఫీసులలో కూడా ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. మహిళలకు సమాన ప్రాధాన్యత, హక్కు, చదువు, అవకాశాలు కల్పించడం, వారిపై హింసకు శుభం కార్డు వేయడం ప్రాధాన్యత ఇచ్చాయి.